విశాఖ శ్రీ విజయనగర్లోని కేంద్రీయ విద్యాలయంలో వార్షిక క్రీడోత్సవం ఘనంగా జరిగింది. విద్యార్థులు ఉత్సాహంగా క్రీడా పోటీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అనూప్ జాయ్ పాల్గొని విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థులు చేసిన వినూత్న కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. క్రీడా పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు, పతకాలు అందజేశారు. ఈ విద్యా సంవత్సరంలో కేవీఎస్ నుంచి 17 మంది విద్యార్థులు నేషనల్ క్రీడా పోటీలో పాల్గొని పతకాలు సాధించినట్లు క్రీడా విభాగం ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు తెలిపారు. కేంద్రీయ విద్యాలయ సంఘటనలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్. దీని ద్వారా వాళ్ళల్లో టీమ్ స్పిరిట్, కాన్ఫిడెన్స్, లీడర్షిప్, ఈ క్వాలిటీస్ అన్ని డెవలప్ అవుతాయి. భవిష్యత్తులో ఎదురయ్యే ఏ ఛాలెంజెస్ అయినా ఎదుర్కోవడానికి, వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ఈ కార్యక్రమాలని పిల్లలకి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పార్ట్ ఆఫ్ కరికులంగా కేంద్రీయ విద్యాలయ సంఘటన గుర్తించి ప్రతి సంవత్సరం కూడా పిల్లలు ఉన్నటువంటి నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ఆట పోటీలను నిర్వహించడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు చదువులందునే కాకుండా ఈ ఆటపాటలో కూడా రాణించడానికి అవకాశం కలుగుతుంది.